చేసింది ఎవరికంటే ఫ్రెషర్స్ కి. సో ఫ్రెషర్స్ కే ఎక్కువ హైర్ చేశారు. ఇందులో ఫ్రెషర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ కి అయితే. సో ఇక్కడ మీరు వర్క్ ఏంటిదంటే ఇక్కడ మీకు వర్క్ టైమింగ్స్ అనేవి మీకు 24/7 ఉంటుంది వర్క్ టైమింగ్. అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పండు అఫీషియల్ 1M ఛానల్. ఈ రోజు మన వీడియో వచ్చేసి అలోరికా కంపెనీ అండి. ఇందులో వచ్చేసి మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ మీరు ఆఫీస్కి వెళ్ళి కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఈ కంపెనీ గురించి అయితే తెలుసుకుందాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే వీడియో కంప్లీట్ గా అయితే చూడండి. సో మనం టాపిక్ లోకి వెళ్ళినట్లయితే మనకు వచ్చేసి ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఆఫీస్ వర్క్. అంటే ఏంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫీస్ వర్క్ అనుకుంటున్నారా? అవునండి, మీరు విన్నది నిజమే. ఇక్కడైతే మీరు కొన్ని రోజులు అయితే ఇంట్లో నుంచి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అండ్ మీరు కొన్ని రోజులు ఆఫీస్ నుంచి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇంట్లో నుంచి మీరు వాయిస్ కాల్స్ మాట్లాడి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అండ్ మీరు ఆఫీస్కి వెళ్ళి కూడా వర్క్ చేయాలి. సో ఈ కంపెనీ వచ్చేసి అలోరికా కంపెనీ అండి. ఇందులో వచ్చేసి ఫ్రెషర్స్ కి కూడా తీసుకుంటున్నారు. మెయిన్ గా ఎక్కువగా హైర్ చేసింది ఎవరికంటే ఫ్రెషర్స్ కి. సో ఫ్రెషర్స్ కే ఎక్కువ హైర్ చేశారు. ఇందులో ఫ్రెషర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ కి అయితే. సో ఇక్కడ మీరు వర్క్ ఏంటిదంటే ఇక్కడ మీకు వర్క్ టైమింగ్స్ అనేవి మీకు 24/7 ఉంటుంది వర్క్ టైమింగ్. అండ్ కొన్నిటి వరకు అయితే ఎట్లా ఉంటుంది, రొటేషనల్ ఉంటుంది అనమాట వర్కింగ్ టైం వచ్చేసి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు వర్క్ చేయాల్సింది ఏంటంటే కస్టమర్ సపోర్ట్ అండ్ ఈమెయిల్ కి ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు సో మీరు ఆ ఈమెయిల్స్ అనేవి సాల్వ్ చేయాల్సి ఉంటుంది అండ్ మీరు BPO కాల్స్ మాట్లాడాలి, అవన్నీ హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇందులో అయితే మీరు కంప్లీట్ గా అయితే మీరు మ్యాండేటరీ మీరు ఇంగ్లీష్ అయితే కంపల్సరీగా ఉండాలి, ఫ్లూయెంట్ గా ఉండాలి ఇంగ్లీష్ అయితే. సో ఎందుకంటే మీరు తడబడకుండా మాట్లాడాలన్నమాట. ఇంగ్లీష్ అనేది కంపల్సరీగా ఇంగ్లీష్ అయితే క్లియర్ గా అయితే ఉండాల్సి ఉంటుంది ఇందులో ఈ వర్క్ లో అయితే. ఇంకా ఏంటంటే మీకు జాబ్ రాలేదు అని ఎవరైతే కామెంట్ చేస్తున్నారో సో అక్కడ వాళ్ళకి ఏంటిదంటే మీ రిజ్యూమ్ అనేది ఏదన్నా ఇష్యూ ఉండడం వల్ల ఈమెయిల్స్ రావట్లేదు అంటున్నారు. ఈమెయిల్స్ రాకపోవడం రీజన్ ఏంటిదంటే మీరు ఈమెయిల్స్ అనేవి స్టాప్ అయిపోతాయి. నాకు కూడా స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. సో నాకు కూడా ఈమెయిల్స్ అనేవి రావు. కానీ అక్కడ మనం ఏం చేయాలంటే మీరు ఈమెయిల్స్ లో మీరు తీసుకున్నట్టుగైతే అక్కడ మీరు మంత్లీ సబ్స్క్రిప్షన్ లాగా తీసుకోవచ్చు. లేదు అనుకుంటే ఏవైతే మీకు పాత ఈమెయిల్స్ అన్ని కొన్ని వేస్ట్ ఈమెయిల్స్ ఉంటాయి కదా అవన్నీ అనేవి మీరు డిలీట్ చేస్తే మీరు అప్పుడు మీకు కొత్త ఫ్రెష్ గా ఈమెయిల్స్ అన్ని వస్తాయి అన్నమాట. సో ఒకసారి మీ ఈమెయిల్స్ అనేవి అన్ని అయితే చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత నేను చెప్పినట్లుగా అయితే ట్రై చేయండి. మీకు ఈమెయిల్స్ అనేవి మళ్ళీ మీకు రిపీట్ గా కంటిన్యూగా అయితే మీరు ఏ జాబ్ కి అయితే మీరు అప్లై చేశారో ఆ జాబ్ కి మీకైతే లింక్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి అనమాట. సో నేను ఈ అలోరికా కంపెనీ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అయితే డిస్క్రిప్షన్ అయితే వీడియో చూసిన తర్వాత మీరు చెక్ చేయండి, లింక్ అయితే ఉంటుంది. సో మీరు ఆ లింక్ నుంచి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ కి అయితే. విన్నారు కదండి, కొద్ది రోజులు మీరు ఆఫీస్ వర్క్ ఉంటుంది, కొద్ది రోజులు మీకు ఇంట్లో నుంచి వర్క్ ఉంటుంది అనమాట. సో మీకు కంప్లీట్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు ఇది. సో మీరు ఆఫీస్ కి వెళ్ళి కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెషర్స్ కి కూడా తీసుకుంటున్నారు కాబట్టి మంచి అవకాశం ఇది ఫ్రెషర్స్ కి అంటే. సో ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా అయితే అప్లై చేసుకోండి జాబ్కి అయితే. సో నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో నేనైతే మీకు 100% జాబ్ వస్తుందని అయితే నేను చెప్పలేను. ఎందుకు అంటే కొంతమంది రిజ్యూమ్స్ ప్రాపర్ గా ఉండడం వల్ల జాబ్ అనేది వస్తుంది. కొంతమందికి రిజ్యూమ్ అనేది ప్రాపర్ గా లేకపోతే కూడా మీకు జాబ్ అనేది రాదు. ఎందుకంటే చెప్పాను కదా, మీ మొబైల్ నంబర్ డిఫరెంట్ ఉండడం, మీ నేమ్ డిఫరెంట్ ఉండడం, మీ క్వాలిఫికేషన్ గురించి మీరు ఎట్లా అంటే మీకు ఇష్టం వచ్చినట్టు మీరు రిజ్యూమ్ తయారు చేసుకోవడం అట్లా చేసుకుంటే మాత్రం రిజ్యూమ్ అనేది సరిగా లేకపోతే మీకు జాబ్ అనేది రాదండి. సో మీ రిజ్యూమ్ అనేది ప్రాపర్ గా ఉందో లేదో 1-2-3 సార్లు మీరు చెక్ చేసుకున్న తర్వాతనే మీరు రిజ్యూమ్ అనేది అప్లోడ్ అయితే చెయ్యండి. మీరు రిజ్యూమ్ అనేది ఎట్లా మీరు అవన్నీ చూసుకోకుండా మీ నంబర్ మీ ఈమెయిల్ అన్ని వర్కింగ్ లో ఉన్నాయా లేదా చూసుకోకుండా మీరు చేస్తే మాత్రం జాబ్ రావడం అనేది కష్టం అండి. రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. సో ఇదేనండి, మీరు ఒకసారి అయితే ఇవన్నీ అయితే చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి జాబ్కి అయితే. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పండు అఫీషియల్ 1M ఛానల్ కి. ఇంకా మీకు ఇలాంటి జాబ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే డైలీ అయితే వీడియోస్ వస్తూ ఉంటాయి కాబట్టి సో మన ఛానల్ అయితే బెల్ ఐకాన్ అయితే ఆల్ అయితే పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి కదా. చాలా మంది వీడియోస్ అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు.
ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ లైక్ చేయండి వీడియోకి అయితే. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి కదా. సో థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్.